జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ దరిద్రంతో ఇంకా సావాసం చేస్తున్నావా? ఏకంగా ఇంట్లోనే. నీకు అసలు సిగ్గే లేదురా? నీకు జీవితంలో బుద్ధి రాదా? పొరపాటు పడుతున్నావు తమ్ముడు. నువ్వు ఆ రోజు అన్నదానికే వాడు ఆ క్షణమే మానేశాడు. ఆ అలవాటుని వాడి లైఫ్లో నుంచి తీసేశాడు. నీకు నచ్చినట్టుగా బుద్ధిగా ఉంటున్నాడు తమ్ముడు. అవును మావయ్య, అదే. మరి ఈ బాటిల్ ఎవరిది? నీ రూమ్ దగ్గర ఎందుకుంది? అడిగిన దానికి సమాధానం చెప్పరా? నిన్న రాజు దొరికిపోయాడు కదా, అదే అయి ఉంటుంది. నేను ఉదయం నుంచి ఇట్టే 10 సార్లు వచ్చాను, ఎక్కడా కనపడలేదు వదినా. అంటే మనం నిన్న ఫంక్షన్లో ఉన్నప్పుడు రూమ్లోనే తాగేసి పారేసుంటాడు. అది ఇప్పుడు దొర్లుకుంటూ బయటకు వచ్చేసింది. రాజు మీ అల్లుడు దీపక్ కాదు. వాడు తాగితే నువ్వే కనిపెడతావు కదా తమ్ముడు. చా, వాడు రాని చెప్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. సమయానికి బతికించావు మమ్మీ. ఎందుకే జాగ్రత్తగా ఉండమనేది. నా తాగుడు వాడి అకౌంట్లో వేసి వాడిని పెద్ద తాగుబోతుని చేసావు కదా, యూజ్ అయిందిలే. అలా చేశాను కదా అని నువ్విలా చెయ్యకు. సార్, నిన్న ఫంక్షన్ వీడియో సార్. ఒకసారి ఫైనల్ కరెక్షన్ ఉంటే చెప్పండి, కరెక్షన్ చేసి తీసుకొస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే సార్. మళ్ళీ చూసి గుర్తు తెచ్చుకోవడానికి చంద్ర, దాన్ని డస్ట్బిన్లో పడే. పెద్దనాన్న, రాజు డ్రింక్ చేయలేదంటున్నాడు. ఫంక్షన్ వీడియో ఏమైనా చెక్ చేస్తే తెలిసిపోతుందేమో పెద్దనాన్న. అవునన్నయ్య, ఒకవేళ ఉంటే నిజమేంటో తేలిపోతుంది కదా. ఇంకా తేలేదేంటి, తెలుసుకునేదేంటి చంద్ర? ఎక్కడికో వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయలేరు కదా వదినా. బావగారు, ఒకసారి చూస్తే నిజమో నిందో తెలిసిపోతుంది కదా. సరే, చూద్దాం. చంద్ర, అన్నయ్య, టీవీ కనెక్ట్ చేయి. అలాగే అన్నయ్య. ఈ ట్విస్ట్ ఏంట్రా? నువ్వు వీడియోలో పడుంటావా? ఏమో మమ్మీ, నేను గమనించలేదు. చూసావా అన్నయ్య, రాజు తాగలేదు. కూల్ డ్రింక్లు ఎవరో కలిపి తాగేలా కుట్ర చేశారు. ఎవరు? ఎవరి పని చేశారో? ఎవరో తెలియట్లేదు కదా తమ్ముడు. చేతికున్న బ్రాస్లెట్ ఒక్క క్లూ చాలు. ఎవరనేది తెలుసుకుంటాను. ఆ రోజు నా విశ్వరూపాన్ని చూస్తారో. ఇప్పుడైతే రాజు డ్రింక్ చేయలేదని తెలిసింది కదా పెద్దనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.